ఆడదానికి చదువు మాత్రమే కాదు, వివేకం కూడా ఎందుకు అవసరం? ఆడదాన్ని పాడు చేయడానికి, ఆడదాన్ని మరులుగొన్న పురుషుడు ఎంత అధర్మాన్ని చెప్పడానికైనా సిద్ధపడతాడు. ఆ రాక్షసత్వం మనసులోకి ప్రవేశిస్తే దాని నుండి తట్టుకొని నిలబడగినటువంటి వివేకం ఆడదాని యందు ఉండాలి. నాకు ఒళ్ళు మండిన ఒక మాట అంటే మీరేమనుకోకండి. కాస్త స్ట్రీట్ లైట్స్ లేని ప్రతి చెట్టు కింద ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఆడపిల్ల నిలబడితే తప్పు ఆడపిల్లదా, ఆ తప్పు మగపిల్లవాడిదా? ఏమి నీకు ఉండక్కర్లా విచక్షణ? వాడు వచ్చి మాట్లాడితే మాత్రం మధురంగా మాట్లాడితే, నువ్వు చీకట్లో మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? కన్న తల్లిదండ్రులు ఏమైపోయారు? తోడబుట్టిన అన్నదమ్ములు ఏమైపోయారు? నీ ఇంటి గౌరవం ఏమైపోయింది? మట్టి గరిసిందా? కాలిపోదు. నీకు ఉండక్కర్లా విచక్షణ? ఏమైనా అయిపోయిన తర్వాత వీధుల్లోకి వచ్చి కేకల? ఏమి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందు నుంచి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం లేదు నీకు? రామాయణం, భారతం, భాగవతం ఏమో పాఠ్యాంశాలుగా పనికిరావా? లౌకిక రాజ్యమా? అందుకని మంచి మాటలు పాఠ్యాంశాల్లో చెప్పరా? వివేకం పిల్లలకి కలగదా? టీవీల్లోనూ, సినిమాల్లోనూ, పుస్తకాల్లోనూ కనిపించేవన్నీ ఉద్రేకం కల్పించేవా? పిల్లల్ని బాగుపడంటే ఎక్కడి నుంచి బాగుపడతారు? ఇటువంటి వ్యవస్థ కనిపించినటువంటి పెద్దది కాదా తప్పు? ముందు పెద్దల్ని ఉరి తీయాల్సిన అవసరం లేదు? ఈ వ్యవస్థని వీళ్ళు నియంత్రించవలసిన అవసరం లేదా? ఏదో అయిపోయిన తర్వాత పేపర్లో రావటం, అప్పుడు వీధులకెక్కి ఊరేగింపులు జరపడం ఎంతవరకు సమంజసం? ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి శిశుపాలుణ్ణి ద్రౌపదీదేవి అరికట్టగలిగిందా లేదా? బాహ్యంలో చూస్తే నిజమే, ఆవిడికి కష్టపడవలసిన అవసరం ఏముంది? ఒక్క మాట కాదంటే ఆవిడ ఏ తప్పైనా చేయొచ్చు. కానీ అలా కాదని నిలబడింది కాబట్టే యుగాలు మారిపోయిన సీతమ్మ తల్లికి పూజ ఉంది, యుగాలు మారిపోయిన ద్రౌపదీదేవి గురించి చెప్పుకోవడానికి మనం ఉన్నాం. కాబట్టి ఆడపిల్లది కేవలం చదువు కాదు, దానితో పాటు వివేకం కూడా చాలా చాలా అవసరం. ధర్మాధర్మ పరిజ్ఞానం అవసరం. ప్రతి చీడ పురుగు వైపు ఆకర్షింపబడకుండా నియంత్రించుకోగలిగినటువంటి లక్ష్యం అవసరం. ఒక 2.5 గంటల సేపు కావాల్సిన పాటలు, కథ, మాటలతోటి కోట్లు సంపాదించడానికి ఎంతో నీచమైనదైనా చూపించి అధర్మంగా చెప్పే సినిమాలు వస్తాయి. మాటలు రాసేవాడికి ఏముంది? డబ్బులు కావాలి కాబట్టి ఏమైనా రాస్తాడు. నటించేవాడిది ఏముంది? కోట్లు కావాలి కాబట్టి ఏమైనా నటిస్తాడు. ఎంత తుచ్చమైన మాటలైనా మాట్లాడతాడు. మీ అమ్మ నాన్న ఎందుకని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుని ఏమైనా చూపిస్తాడు? అది 2.5 గంటలు. వాళ్ళు నిజ జీవితంలో కోటీశ్వరులు. నీ జీవితం అలా కాదు. బజార్లో పడితే తెల్లారిపోతుంది. కాబట్టి అది తెలుసుకోవాల్సింది నువ్వు. నీకు కావాలి ఆ వివేకం. అందుకని భారతం ఎందుకు చెప్పుకోవాలి, భారతం ఎందుకు వినాలి అంటే ఈ వివేకం లోపల పుట్టడం కోసం చదువుకోవాలి. దానికోసం వినాలి మహాభారతం. ఆరణ్య పర్వంలో సైంధవుడు ద్రౌపదీదేవిని ఉద్దేశించి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడినప్పుడు ద్రౌపదీదేవికి కోపం వచ్చి తన అన్న వరస అయిన సైంధవుడు ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంటే బాగా గడ్డి పెట్టి పంపిస్తుంది వాడిని. అందరూ జై శ్రీరామన్ కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో